హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనము ఏపీపీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2 కెమిస్ట్రీకి సంబంధించి స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడబోతున్నాం. స్పెక్ట్రోస్కోపీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడబోతున్నాం. సో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. సో నేను ఈ వీడియోకి 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ 50 లైక్స్ కనుక క్రాస్ అయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ లో మనకి వాట్ డస్ బీర్స్ లంబట్లా రిలేట్ అంటున్నాడు. సో బీర్స్ లంబట్లా అనేది దేనికి రిలేటెడ్ గా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనకి బీర్స్ లంబట్లా తెలియాలి. బీర్స్ లంబట్లా ఏంటి అంటే అబ్జార్బెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాంపిల్ సొల్యూషన్ అండ్ path length of the sample solution. సో చూడండి, అంటే A ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేసి మనం ఒక కాన్స్టాంట్ పెట్టుకుంటాం, అది ఎప్సిలాన్ దెన్ C ఇంటూ ఎల్. సో ఇది మనకి బీర్స్ లంబట్లకు సంబంధించినటువంటి ఈక్వేషన్. సో చూడండి, ఇందులో A అనేది మనకి ఏంటి అబ్జార్బెన్స్, A అనేది అబ్జార్బెన్స్, ఎప్సిలాన్ అనేది ఏంటి మనకి అంటే మోలార్ అబ్జార్ప్టివిటీ, మోలార్ అబ్జార్ప్టివిటీ. నెక్స్ట్ C అనేది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. నెక్స్ట్ ఎల్ అనేది పాత్ లెంత్, ఎల్ అనేది పాత్ లెంత్. సో నెక్స్ట్ చూడండి, అబ్జార్బెన్స్ అంటే ఏంటంటే ద లైట్ అబ్జార్బ్డ్ బై ద శాంపిల్ సొల్యూషన్, ద లైట్ అబ్జార్బ్డ్ బై ద శాంపిల్ సొల్యూషన్ ఎట్ ఏ పర్టిక్యులర్ వేవ్ లెంత్, ఎట్ ఏ పర్టిక్యులర్ వేవ్ లెంత్. ఇది మనకి అబ్జార్బెన్స్ కు సంబంధించింది. ఇప్పుడు చెప్పండి, బీర్స్ లంబట్లలో మనం ఏమేమి చదువుకున్నాం? ఇప్పుడు అబ్జార్బెన్స్ చదువుకున్నాం, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ చదువుకున్నాం, నెక్స్ట్ పాత్ లెంత్ చదివాం, నెక్స్ట్ చూడండి లాంబ్డా అంటే లైట్ యొక్క లాంబ్డా వేవ్ లెంత్ చదివాం, నెక్స్ట్ ఏంటి మోలార్ అబ్జార్ప్టివిటీ చదువుకున్నాం. సో ఇదంతా కూడా నేను క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పాను. ప్రతిదీ స్పెక్ట్రోస్కోపీ చాప్టర్, ప్రతి చాప్టర్ లో మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, ప్రతి సబ్ టాపిక్స్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకవేళ ఈ కోర్స్ కనుక అవైల్ చేసుకోవాలనుకుంటే, చాలా క్లియర్ గా మీరు కనుక క్లాసెస్ వినాలనుకుంటే ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కేవలం 1099 రూపీస్ కి మనకి ఈ కోర్స్ అవైలబుల్ గా ఉంది. నేను ఛాలెంజ్ చెప్తున్నా, కేవలం 7 days లో మీరు ఈ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేయొచ్చు ఈ క్లాసెస్ వింటే. ఓకేనా? ఒకవేళ కావాలి అనుకుంటే కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ మీరు కోర్స్ ని పర్చేజ్ చేయొచ్చు. అక్కడ టెస్ట్ సిరీస్ ఉంటుంది, నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ మనకి గ్లాండ్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో లేదు మీకు ఏమైనా డౌట్ ఉంది అని అంటే 9347428177 కి కాల్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ మనం క్వశ్చన్ లోకి వెళ్తే మనం ఏమేమి చదువుకున్నామంటే అబ్జార్బెన్స్, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, నెక్స్ట్ పాత్ లెంత్ చదివాం, నెక్స్ట్ వేవ్ లెంత్ కూడా చదువుకున్నాం. ఇప్పుడు చెప్పండి, మనకి ఆప్షన్ ఏ అబ్జార్బెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్, ఆప్షన్ బి ట్రాన్స్మిటెన్స్ అండ్ వేవ్ లెంత్. ఓకే, వేవ్ లెంత్ అనేది చదివాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్మిటెన్స్ చదివామా అంటే ట్రాన్స్మిటెన్స్ అనేది లేదు మనకి, సో ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ చూడండి, మోలార్ అబ్జార్ప్టివిటీ అంటే ఎప్సిలాన్ చదివాం, ఓకే అది ఓకే, కానీ టైం చదివామా టీ అనేది చదవలేదు కదా. నెక్స్ట్ చూడండి, ఇది సి అనేది కూడా రాంగ్. నెక్స్ట్ డి చూడండి, కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ సి అనేది చదువుకున్నాం, ఓకే, టెంపరేచర్ టీ అనేది చదివామా అంటే లేదు కదా, సో ఆప్షన్ డి కూడా రాంగ్. నెక్స్ట్ మనం ఏమని చెప్పుకున్నామంటే అబ్జార్బెన్స్ ఉంది మనం చెప్పుకున్న దాంట్లో, అట్ ద సేమ్ టైమ్ కాన్సన్ట్రేషన్ కూడా ఉంది. అబ్జార్బెన్స్ ఏ ఉంది, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ సి కూడా ఉంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ. ఏంటంటే బీర్స్ లంబట్లా అనేది వేటికి రిలేటెడ్ గా ఉంటుంది, కింద ఇచ్చినటువంటి ఏ టర్మ్స్ కి రిలేటెడ్ గా ఉంది అని అడుగుతున్నాడు. అది అబ్జార్బెన్స్, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియాలంటే మనకి బీర్స్ లంబట్లా అనేది తెలియాలి. సో మనకి క్లాసెస్ లో చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, ద అబ్జార్బెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, అంటే అబ్జార్బెన్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం అంటున్నాడు. సో అబ్జార్బెన్స్ అంటే ఏంటి మనకి చూడండి, the light absorbed by the sample solution at a particular wavelength అన్నాం కదా. సో దీన్నే మనము అబ్జార్బెన్స్ అంటాం. కానీ దీని ఒక ఈక్వేషన్ ఉంటుంది, దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఏంటంటే A ఈక్వల్ టు లాగ్ 1/t, A ఈక్వల్ టు లాగ్ 1/t అంటాం. ఇక్కడ T అంటే ఏంటంటే ట్రాన్స్మిటెన్స్, T అంటే ఏంటి ట్రాన్స్మిటెన్స్, ఓకేనా.
సో చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం అంటే ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ టీ అని రాయొచ్చు కదా, ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ టీ అని రాయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి ఏ ఈక్వల్ టు లాగ్ 1/t అన్నా ఉండాలి ఆప్షన్స్ లో, లేకపోతే ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ టీ అన్నా ఉండాలి. ఆప్షన్ చూడండి ఇక్కడ లాగ్ టీ ఉంది కానీ మైనస్ లాగ్ టీ ఉంటే కరెక్ట్. సో ఓన్లీ లాగ్ టీ ఉంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ చూడండి బి ఏంటి లాగ్ 1/t కదా, లాగ్ 1/t అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి లాగ్ c/t అనేది రాంగ్ కదా, c/t అసలు లేనే లేదు. నెక్స్ట్ 10/t కూడా లేదు. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే లాగ్ 1/t. లాగ్ 1/t అన్నా ఉండాలి, లేకపోతే ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ టీ అన్నా ఉండాలి. ఏ ఈక్వల్ టు లాగ్ 1/t అన్నా ఉండాలి, లేకపోతే ఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ టీ అన్నా ఉండాలి. సో ఇది మనకి అబ్జార్బెన్స్ కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి థర్డ్ క్వశ్చన్ లో ట్రాన్స్మిటెన్స్ గురించి. ఓకేనా, ట్రాన్స్మిటెన్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పర్సంటేజ్. వాట్ ఈజ్ ఇట్స్ ఫార్ములా అంటే ట్రాన్స్మిటెన్స్ ని మనము పర్సంటేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాంటప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటని అడుగుతున్నాడు. దాని యొక్క ఫార్ములా ఏంటని అడుగుతున్నాడు. అసలు ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటంటే చూడండి, ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనము ఒక శాంపిల్ యొక్క నేచర్ ని ఐడెంటిఫై చేయడానికి మనం బీర్స్ లంబర్ట్ లా ని యూజ్ చేస్తాం అనుకోండి. బీర్స్ లంబర్ట్ లా ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే ఈ ఆపరేటర్ ని క్యూవేట్ అంటాం. క్యూవేట్ అంటాం. ఈ క్యూవేట్ లో మనం ఏం తీసుకుంటామంటే శాంపిల్ సొల్యూషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక యూవి విజిబుల్ లైట్ ని కేవలం మనము ఈ స్పెక్ట్రోస్కోపీలో ఏదైతే ఉందో బీర్స్ లంబర్ట్ లకు సంబంధించిన స్పెక్ట్రోస్కోపీలో మనము యూవి విజిబుల్ లైట్ ని యూజ్ చేస్తాము. సో ఇది తర్వాత వస్తుంది క్వశ్చన్. సో ఓకే, యూవి విజిబుల్ లైట్ ని యూజ్ చేస్తాం. ఈ లైట్ ని ఫస్ట్ శాంపిల్ సొల్యూషన్ గుండా ట్రావెల్ చేయక ముందు ఈ లైట్ ని ఏమంటామంటే ఇన్సిడెంట్ లైట్ అంటాం. నెక్స్ట్ శాంపిల్ సొల్యూషన్ నుంచి ట్రావెల్ చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి లైట్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్మిటెడ్ లైట్ అంటాం. దీన్ని ఏమంటాం ట్రాన్స్మిటెడ్ లైట్ ఐ అంటాము. ఇన్సిడెంట్ లైట్ ఏమో I0 అంటాము. నెక్స్ట్ శాంపిల్ సొల్యూషన్ నుంచి ట్రావెల్ అయిన తర్వాత దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్మిటెడ్ లైట్ అంటాం. ఇప్పుడు ట్రాన్స్మిటెన్స్ టీ ఈక్వల్ టు ఏమవుతుందంటే I/I0 అవుతుంది. I/I0 అవుతుంది. సో ఇది ట్రాన్స్మిటెన్స్. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్ టీ ఈక్వల్ టు అప్పుడు మనకేమవుతుంది I/I0 ఇంటూ 100 అవుతుంది. అంటే ఇటువైపు పర్సంటేజ్ సింబల్ యాడ్ చేస్తే అటువైపు ఇంటూ 100 పెట్టుకుంటే అయిపోతుంది కదా, అంతే కదా. సో నో ప్రాబ్లం. సో చూడండి ఇప్పుడు మనకి ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ లో ఏమంటున్నాడు టీ ఈక్వల్ టు అబ్జార్బెన్స్ ఇంటూ 100. ఇది కాదు కదా, టీ ఈక్వల్ టు అబ్జార్బెన్స్ ఇంటూ 100 అంటే ఇది కాదు కదా. అంటే వీడి మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ అనేది I/I0 అనే వీడి మీనింగ్ కాదు కదా. సో ఏ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ బి చూడండి, టీ ఈక్వల్ టు I/I0 ఇంటూ 100 ఇది కరెక్ట్ ఆప్షన్. మనకి ట్రాన్స్మిటెన్స్ టీ ఈక్వల్ టు అనేది I/I0 ఇంటూ 100 అవుతుంది. నెక్స్ట్ సి ఆప్షన్ చూడండి, సి ఆప్షన్ లో టీ ఈక్వల్ టు I0/I ఇంటూ 100 అంటున్నాడు. సో ఇది రాంగ్. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి, టీ ఈక్వల్ టు I+I0 అనేది ఉండనే ఉండదు. సో ఇది కూడా రాంగ్. మన కరెక్ట్ ఆప్షన్ అంటే బి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మనకి కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి కోర్స్ కు సంబంధించి కానివ్వండి మెటీరియల్ కి సంబంధించి బిగ్గెస్ట్ ఆఫర్ ఉంది. మనకి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందులో వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇది మనకి కేవలం 1099 రూపీస్ కే ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ ని చాలా క్లియర్ గా 100% సిలబస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా క్లియర్ గా. నెక్స్ట్ మీ లేదు ఆన్లైన్ కోర్స్ ప్లస్ మెటీరియల్ కావాలంటే కేవలం 1099 రూపీస్ కే మనకు టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో క్లాసెస్ మెటీరియల్ కూడా మనం కొరియర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే 9347428177 కి కాల్ చేయొచ్చు. లేదు ఫస్ట్ ఆఫర్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే 1099 డైరెక్ట్ గా మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, బీర్స్ లంబర్ట్ లా అప్లైస్ టు విచ్ టైప్ ఆఫ్ రేడియేషన్. నేను ఆల్రెడీ చెప్పా బీర్స్ లంబర్ట్ లా అనేది ఓన్లీ యూవి విజిబుల్ లైట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి యూవి విజిబుల్ రేడియేషన్ ఉన్నప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో మనకు ఆప్షన్ ఏంటంటే బి, కేవలం బి. సో అంటే చూడండి ఆల్రెడీ ప్రతి కాన్సెప్ట్ ని చాలా క్లియర్ గా చెప్పాను. కేవలము మనము యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలోనే ఒక శాంపిల్ ని క్యూవేట్ లో తీసుకొని దాని యొక్క అబ్జార్బెన్స్ ని ఐడెంటిఫై చేస్తాం. మామూలుగా యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఏం చేస్తాము చూడండి, బీర్స్ లంబర్ట్ లా అనేది మనకేంటి ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎల్ కదా, ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎల్ కదా. అంటే ఏ అంటే ఏంటి అబ్జార్బెన్స్.
సో బీడ్స్ నంబర్లలో మనం ఏం చేస్తామంటే అబ్జార్బెన్స్ ని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ స్పెక్ట్రోస్కోపీ విషయానికి వస్తే యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మాత్రమే మనము అబ్జార్బెన్స్ ని ఐడెంటిఫై చేస్తాం. అంటే బీడ్స్ నంబర్ల అనేది కేవలం యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మాత్రమే మనకి అప్లికబుల్ అవుతుంది. సో మనకు ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ లేదా అల్ట్రా వైలెట్ అండ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మోలార్ అబ్జార్ప్టివిటీ అంటున్నాడు. సో మోలార్ అబ్జార్ప్టివిటీ అంటే ఏంటి? మనకి అది తెలియాలంటే మనకి ఏం తెలియాలి? బీడ్స్ నంబర్లా తెలియాలి. ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ సి ఇంటూ ఎల్ కదా. సో అప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏ బై సి ఇంటూ ఎల్. అంటే ఇక్కడ చూడండి ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మోలార్ అబ్జార్ప్టివిటీ అంటున్నాడు. యూనిట్స్ అంటే ఏంటి? మెజర్మెంట్స్ ఓకేనా, కొలతలు అంటాం, సెంటీమీటర్స్ కానీ లేకపోతే మోల్స్ కానీ అలా యూనిట్స్ అనేవి ఏముంటాయి మోలార్ అబ్జార్ప్టివిటీకి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి మోలార్ అబ్జార్ప్టివిటీ అనేది దేనిలో మనకు తెలుస్తుంది అంటే బీడ్స్ నంబర్లలో తెలుస్తుంది. అంటే మనకి బీడ్స్ నంబర్ల యొక్క ఫార్ములా తెలిసిపోతుంది. సో ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ సి ఇంటూ ఎల్ కదా. అప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బై సి ఇంటూ ఎల్. వీటి యొక్క యూనిట్స్ తెలిస్తే మనకి ఎప్సిలాన్ యూనిట్స్ తెలుస్తాయి. అబ్జార్బెన్స్, కాన్సంట్రేషన్, మనకి పాత్ లెంత్ యొక్క యూనిట్స్ తెలిస్తే ఎప్సిలాన్ యూనిట్స్ తెలుస్తాయి కదా. అప్పుడు ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏ కి ఎలాంటి యూనిట్స్ ఉండవు అంటే అబ్జార్బెన్స్ కి ఎలాంటి యూనిట్స్ ఉండవు బై అప్పుడు 1 పెట్టుకుంటాం. 1 బై సి ఇంటూ ఎల్ అంటే మనకి కాన్సంట్రేషన్ కి యూనిట్స్ ఏంటి? మోల్స్ ఫర్ లీటర్. కాన్సంట్రేషన్ కి యూనిట్స్ మోల్స్ ఫర్ లీటర్. నెక్స్ట్ మనకి పాత్ లెంత్ కి ఎల్ కి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్. అంటే మోల్స్ పర్ లీటర్ ఇంటూ సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు మోల్స్ పర్ లీటర్ అండ్ సెంటీమీటర్ పైకి తీసుకురండి. మోల్స్ పర్ లీటర్ పైకి తీసుకొస్తే మోల్స్ ఇంటూ లీటర్ అవుతుంది. ఇప్పుడు మోల్స్ అనేది పైకి వచ్చినప్పుడు మోల్స్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ సెంటీమీటర్ పైకి వస్తే సెంటీమీటర్ ఇన్వర్స్ అవుతుంది. అప్పుడు మనకి యూనిట్స్ ఏంటి? మోల్స్ ఇన్వర్స్ ఇంటూ లీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే లీటర్ ఇంటూ మోల్స్ ఇన్వర్స్ నెక్స్ట్ సెంటీమీటర్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఎక్కడ ఉంది చూడండి, సి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. which factor does not affect the absorbance అంటున్నాడు. సో which factor does not affect the absorbance అంటున్నాడు. సో అబ్జార్బెన్స్ గురించి తెలియాలంటే బేస్ నంబర్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ సి ఇంటూ ఎల్ కదా. సో ఇప్పుడు అబ్జార్బెన్స్ అంటే ఏంటి? లైట్ అబ్జర్వ్డ్ బై ది పర్టికులర్ శాంపిల్ సొల్యూషన్ అట్ పర్టికులర్ వేవ్ లెంత్. ఇప్పుడు చెప్పండి మనకి అబ్జార్బెన్స్ అనేది దేనికి రిలేటెడ్ గా ఉంటుందంటే ఒకటి లాంబ్డాకి రిలేటెడ్ గా ఉంటుంది, నెక్స్ట్ ఎప్సిలాన్ కి రిలేటెడ్ గా ఉంటుంది, నెక్స్ట్ కాన్సంట్రేషన్ కి రిలేటెడ్ గా ఉంటుంది, నెక్స్ట్ లెంత్ కు కూడా పాత్ లెంత్ కూడా రిలేటెడ్ గా ఉంటుంది. సో ఇక్కడ లాంబ్డా అనేది నెక్స్ట్ ఎప్సిలాన్ అనే ఫ్యాక్టర్, నెక్స్ట్ కాన్సంట్రేషన్ ఫ్యాక్టర్, నెక్స్ట్ పాత్ లెంత్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా అబ్జార్బెన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. చూడండి ఇప్పుడు చెప్పండి మనకి ఆప్షన్స్ లో ఏమేమి ఉన్నాయి? వేవ్ లెంత్ ఉంది. సో మనం వాడు ఏమడుగుతున్నాడు అంటే డస్ నాట్ ఎఫెక్ట్ అంటున్నాడు. ఏదైతే ఎఫెక్ట్ చేయదో ఐడెంటిఫై చేయమంటున్నాడు. మనకి వేవ్ లెంత్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పాత్ లెంత్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కాన్సంట్రేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి చూడండి మనకి టెంపరేచర్, మనకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ లో ఎక్కడైనా టెంపరేచర్ ఉందా? లేదు కదా. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బీడ్స్ నంబర్ల హోల్స్ ట్రూ ఫర్ సొల్యూషన్స్ దట్ ఆర్ అంటే బీడ్స్ నంబర్ల అనేది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ కి అప్లికబుల్ అనేది అడుగుతున్నాడు. ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్? మనకి ఒకటేమో హై కాన్సంట్రేషన్ సొల్యూషన్స్, ఇంకొకటేమో డైల్యూటెడ్ సొల్యూషన్స్, ఇంకోటేమో హోమోజీనియస్ సొల్యూషన్స్. అట్లా మనకి టైప్స్ ఉంటాయి. అది మనకి ఏమడుగుతున్నాడు అంటే బీడ్స్ నంబర్ల అనేది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ కి అప్లికబుల్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్, లేదంటే డైల్యూటెడ్ సొల్యూషన్స్, లేదంటే హోమోజీనియస్ గ్యాసెస్, లేదంటే టర్బిడ్. సో చూడండి మనకి వేటికి అప్లికబుల్ అంటే నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే బీడ్స్ నంబర్లా తీసుకుంటామో మనం గ్రాఫ్ ఇస్తాం కదా. బీడ్స్ నంబర్లకి గ్రాఫ్ గీసినప్పుడు దేనికి తీస్తామంటే వై యాక్సిస్ పైన అబ్జార్బెన్స్ తీసుకుంటాము, ఎక్స్ యాక్సిస్ పైన కాన్సంట్రేషన్ తీసుకుంటాం. ఎప్పుడైతే మనకి లో కాన్సంట్రేషన్ దగ్గర అంటే డైల్యూటెడ్ సొల్యూషన్స్ కి మన గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. అదే మీరు హయ్యర్ కాన్సంట్రేషన్ కి వెళ్తున్నప్పుడు గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్ నుంచి డీవియేట్ అవుతుంది. అంటే హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ కి బీడ్స్ నంబర్ల అనేది అప్లికబుల్ అవ్వదు. ఎందుకు అంటే హై కాన్సన్ట్రేషన్ దగ్గర మనకి ఇన్యాక్యురేట్ వాల్యూస్ వస్తాయి.
అబ్జార్బెన్స్ కానీ లేదంటే ఎప్సిలాన్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఎల్ వాల్యూస్ అనేది ఇన్అక్యురేట్ గా వస్తాయి. ఎక్కడ? ఐ కాన్సన్ట్రేషన్ దగ్గర. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఐ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అనేవి బీర్స్ లంబర్ట్ లా నుంచి డీవియేట్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ డైల్యూటెడ్ సొల్యూషన్స్ అనేవి మనకి బీర్స్ నంబర్ లకి ఖచ్చితమైనటువంటి వాల్యూస్ ఇస్తాయి. అంటే మనం ఇప్పుడు చెప్పొచ్చు కదా, బీర్స్ నంబర్ అనేది పర్టికులర్ గా డైల్యూటెడ్ సొల్యూషన్స్ కి అప్లికబుల్ అవుతుంది. సో ఇదంతా కూడా మన గ్రాఫ్ కి సంబంధించి, అప్లికేషన్స్ కి సంబంధించి బీర్స్ నంబర్ యొక్క గ్రాఫ్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ప్రతిదీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అనేది మన క్లాసెస్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్. ఏ డీవియేషన్ ఫ్రమ్ బీర్స్ లంబర్ట్ లా అక్యూస్ డ్యూ టు. ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడే చెప్పాను కదా, ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పాను. అంటే డైల్యూటెడ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడేమో డీవియేట్ అవ్వదు, అది డీవియేట్ అవ్వదు. లేదంటే హయ్యర్ కాన్సంట్రేషన్ దగ్గర మనకి బీర్స్ లంబర్ట్ లా అనేది డీవియేట్ అవుతుంది. ఎందుకు అంటే హయ్యర్ కాన్సంట్రేషన్ దగ్గర మనకి ఏమవుతుందంటే, హయ్యర్ కాన్సంట్రేషన్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఆ కాన్సంట్రేషన్ లో మనకి మాలిక్యూల్స్ యొక్క అసోసియేషన్ కానివ్వండి, లేదా డిసోసియేషన్ కానీ జరగడం వల్ల, మనకి ఈ బీర్స్ నంబర్ లా అనేది హయ్యర్ కాన్సంట్రేషన్ సొల్యూషన్స్ లో డీవియేట్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏంటి? హయ్యర్ కాన్సంట్రేషన్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ఏ సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ మెజర్స్. మనకు ఆల్రెడీ చెప్పాను, స్పెక్ట్రోమీటర్ అనేది ఎప్పుడు కూడా దేన్ని మెజర్ చేస్తుంది అంటే అబ్జార్బెన్స్ ని మెజర్ చేస్తుంది. ఇక్కడ స్పెక్ట్రోమీటర్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోమీటర్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్, ఇంకొకటి డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్. ఇక్కడ సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో బీమ్ అనేది ఒకటే ఉంటుంది. సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో ఒకే బీమ్ ఉంటుంది. నెక్స్ట్ అదే డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో 2 బీమ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ చెప్పండి, ఏ సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ మెజర్స్. సో ఇప్పుడు ఇక్కడ సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ శాంపిల్ సొల్యూషన్స్ మాత్రమే మనం అబ్జార్బెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అదే డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో అబ్జార్బెన్స్ ఆఫ్ శాంపిల్ సొల్యూషన్ అండ్ రిఫరెన్స్ సొల్యూషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో మనం శాంపిల్ సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్, నెక్స్ట్ రిఫరెన్స్ సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. అదే సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో కేవలము శాంపిల్ సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్ ని మాత్రమే మనం ఐడెంటిఫై చేస్తాం. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, అబ్జార్బెన్స్ ఆఫ్ శాంపిల్ సొల్యూషన్ అండ్ రిఫరెన్స్ సొల్యూషన్ సైమల్టేనియస్ అంటున్నారు. ఆప్షన్ ఏ లో అంటే సింగిల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో దేన్ని మెజర్ చేస్తాం అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే అబ్జార్బెన్స్ ఆఫ్ ది శాంపిల్ అండ్ రిఫరెన్స్ సొల్యూషన్స్ అంటున్నాడు. ఇది మనకి రాంగ్ కదా. ఎక్కడ ఐడెంటిఫై చేస్తామంటే డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో మాత్రమే మనము రిఫరెన్స్ సొల్యూషన్ ప్లస్ శాంపిల్ సొల్యూషన్ యొక్క అబ్జార్బెన్స్ ని ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, అబ్జార్బెన్స్ ఆఫ్ శాంపిల్ సొల్యూషన్ ఓన్లీ. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రాన్స్మిటెన్స్ అంటున్నాడు. అసలు మనము స్పెక్ట్రోమీటర్ ద్వారా ట్రాన్స్మిటెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయం. నెక్స్ట్ అబ్జార్బెన్స్ వితౌట్ వేవ్ లెంత్. ఆల్రెడీ చెప్పాం కదా, అబ్జార్బెన్స్ అంటేనే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అట్ పర్టికులర్ వేవ్ లెంత్ అని. వితౌట్ వేవ్ లెంత్ అని ఎందుకు చెప్తాం? సో విత్ పర్టికులర్ వేవ్ లెంత్ అని చెప్తాం. సో ఇది కూడా రాంగ్. సో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇన్ ఏ డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ ద బీమ్ ఈజ్ స్ప్లిట్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద శాంపిల్, నెక్స్ట్ బిఫోర్ ఎంటరింగ్ ద శాంపిల్ అండ్ రిఫరెన్స్, నెక్స్ట్ డ్యూరింగ్ డిటెక్షన్, నెక్స్ట్ ఓన్లీ డ్యూరింగ్ క్యాలిబ్రేషన్ అంటున్నాం. అసలు డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ ఏంటంటే, డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ లో మనం ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఒక లైట్ సోర్స్ తీసుకుంటాం. దాన్ని మనం ఒక సింగిల్ బీమ్ వస్తుంది దాని నుంచి, అదేం చేస్తారంటే ఈ బీమ్ స్ప్లిట్టర్ పైన పడే విధంగా చేస్తారు. ఇదేంటంటే బీమ్ స్ప్లిట్టర్. ఈ బీమ్ స్ప్లిట్టర్ ఏం చేస్తుంది అంటే ఒకే బీమ్ ని 2 ప్యాచ్ గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు పాత్ 1 ఏం చేస్తుందంటే ఒక మిర్రర్ పైన పడి, అక్కడి నుంచి మనకి రిఫరెన్స్ సొల్యూషన్ లోకి వెళ్తుంది. అదే పాత్ 2 తీసుకుంటే అది డైరెక్ట్ గా శాంపిల్ సొల్యూషన్ గుండా ప్రయాణం చేసి మనకి డిటెక్టర్ లోకి వెళ్తుంది. అదే రిఫరెన్స్ సొల్యూషన్ నుంచి వచ్చినటువంటి లైట్ అనేది డిటెక్టర్ 1 లోకి వెళ్తే, నెక్స్ట్ శాంపిల్ సొల్యూషన్ నుంచి వచ్చినటువంటి లైట్ అనేది డిటెక్టర్ 2 లోకి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకి ఈ ప్యాచ్ అనేవి ఇక్కడ ఒక సింగిల్ బీమ్ అనేది 2 ప్యాచ్ గా డివైడ్ అవుతుంది కదా. ఎప్పుడు డివైడ్ అవుతుంది? శాంపిల్ సొల్యూషన్ అండ్
రిఫరెన్స్ సొల్యూషన్స్ లోకి ప్రయాణించిన తర్వాతనా లేకపోతే బిఫోరే కదా. అంటే వీడు ఏమడుగుతున్నానంటే ఫస్ట్ ఇన్ ఏ డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ ద బీమ్ ఈస్ స్ప్లిట్ అంటున్నాడు. ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద శాంపిల్ అంటే శాంపిల్ సొల్యూషన్ నుంచి పాస్ అయిన తర్వాత అది రెండుగా డివైడ్ అవుతుంది అంటున్నాడు. ఇది రాంగ్ కదా. సో నెక్స్ట్ చూడండి, బిఫోర్ ఎంటరింగ్ ద శాంపిల్ సొల్యూషన్ అండ్ రిఫరెన్స్ సొల్యూషన్ అంటున్నాడు ఆప్షన్ బి లో. సో అంతే కదా, అంటే శాంపిల్ సొల్యూషన్ లోకి రిఫరెన్స్ సొల్యూషన్ లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందే మనకి బీమ్ అనేది 2 paths గా డివైడ్ అవుతుంది. అలా డివైడ్ అయ్యి ఒక పాత్ ఏమో రిఫరెన్స్ సొల్యూషన్ లోకి వెళ్తుంది, ఒక పాత్ ఏమో మనకి శాంపిల్ సొల్యూషన్ లోకి వెళ్తుంది. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ డిటెక్షన్, అది డిటెక్షన్ అనేది అసలు ఆల్రెడీ పాస్ అయిన తర్వాత రిఫరెన్స్ సొల్యూషన్ అండ్ మనకి శాంపిల్ సొల్యూషన్ నుంచి లైట్ పాస్ అయిన తర్వాత ఫైనల్ స్టేజ్ లో డిటెక్షన్ అనేది ఉంటుంది. సో ఓన్లీ డ్యూరింగ్ క్యాలిబ్రేషన్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. కేవలం మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బిఫోర్ ఎంటరింగ్ ద శాంపిల్ అండ్ రిఫరెన్స్ సొల్యూషన్ అవుతుంది. సో ఇది మనకి టాప్ 10 క్వశ్చన్స్ విత్ కాన్సెప్ట్. సో మనకి ఒకవేళ క్లాసెస్ కావాలంటే 100% అక్యురసీతో మనము అక్కడ ప్రతి పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ట్యూటోరియల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్స్ ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 934748 కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి 50 లైక్స్ వస్తే మాత్రమే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ.